వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పరోటాలతో బహుపరాక్ అలా చేయకండి. పరోటా అంటే ఇష్టపడిన వారు ఉండరు. రాత్రి వేళ ఓ పరోటా, అందులో ఓ ఆమ్లెట్ వేసుకొని తింటే ఇక మరేమీ అవసరం ఉండదు. ధాబాల్లో ఎక్కువగా లభిస్తుంటాయి పరోటాలు. అవి లేని ధాబాలు బహుశా ఉండవు. నేటి జీవన శైలిలో రెడీమేడ్ ఫుడ్ అలవాటు పడడం వల్ల దీనికి మంచి ఆదరణ ఉంటుంది. నిజానికి పరోటాల్లో క్యాలరీలు అధికం. ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరమే. పరోటా ప్రమాదకరంగా మారడానికి మైదానే ముఖ్య కారణం. బేకరీలలో మైదా వాడినా పరోటాలో ట్రాన్స్ ఫ్యాట్లున్న నూనెతో పిండి కలపడం మరింత హానికరంగా మారుతున్నది. దీనిలో ఫైబర్, ప్రోటీన్ అస్సలుండవు. అధిక క్యాలరీలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. ఇవి జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. మైదాను మితంగా తీసుకోవాలి. పరోటా తినడం వల్ల మధుమేహం, వాపులు, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. నాన్ వెజ్, ఆమ్లెట్ వంటి అధిక క్యాలరీలు గల కూరలతో కలిపి తింటే క్యాలరీలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో పరోటాల సంఖ్యపై జాగ్రత్త వహించక తప్పదు. ఊబకాయులు, డైట్లో ఉన్నవారు, రోగులు ఒక పరోటాకు మాత్రమే పరిమితం కావాలి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు పరోటాను ప్రధాన భోజనంగా తీసుకోకండి. ముందు ఏదైనా తిని తర్వాత దానికి తోడుగా పరోటాను తీసుకోండి. పగటిపూట పనిచేస్తుంటాం కాబట్టి ఆ సమయంలోనే పరోటాలను తినడం మంచిది. రాత్రి 6 గంటల తర్వాత దీనిని మానుకోవడం మంచిది. పరోటాలో ఫైబర్ ఉండదు కాబట్టి ఉల్లిపాయలు, సలాడ్లు, పీచున్న పండ్లను ఎక్కువగా తినండి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్ సమస్యలు నివారిస్తుంది. పరోటాలతో కలిపి తినడానికి నాన్ వెజ్ ఫ్రై బదులు గ్రేవీ కూరలు ఎంచుకోండి. తిన్నాక వెంటనే విశ్రాంతి తీసుకోకూడదు. కొంత నడవాలి. దీన్ని తినేటప్పుడు బాగా నమలాలి. నెమ్మదిగా నమిలి తినండి. పరోటా కన్నా కూర, సలాడ్ ఎక్కువగా తీసుకోండి. వారంలో ఒక్కరోజు మాత్రమే పరోటా తినండి. అది ఆకలికి కాకుండా కోరిక తీర్చుకోవడానికి మాత్రమే.